పురపోరుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినా అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గొడవలకు దిగిన పలువురిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పురపోరులో అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నల్గొండ నగరపాలికలో 32 డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకులు వేరే ప్రాంతం వ్యక్తితో ఓట్లు వేయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కల్పించుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేటలోని 13వ వార్డులో కాంగ్రెస్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారని నిలదీయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరాములపై టీఆర్పీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. గొడవకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టగా పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆర్టీపీ శ్రేణులు జనగామ రోడ్డుపై బైఠాయించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్వల్ప ఘర్షణలు మినహా పురపాలిక పోలింగ్ సజావుగా సాగింది. సంగారెడ్డిలో 34 వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి చొక్కాను సీఐ పట్టుకున్నారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. పోలింగ్ ఆపేస్తామని బూత్లోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్కి సీఐ సహకరిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. మెదక్ మున్సిపాలిటీ 26వ వార్డులో నకిలీ ఐడీ కార్డుతో వచ్చిన ఓటర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రావుతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఘర్షణ చోటు చేసుకుంది. 13వ వార్డులో ప్రత్యర్థులు దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగ్గా ఇరు వర్గాలకి సర్ది చెప్పారు. నిజామాబాద్ 19వ డివిజన్లోని పోలింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెళ్లగా అప్పుడే అక్కడికి వచ్చిన అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణను పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కాంగ్రెస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కామారెడ్డి మున్సిపాలిటీ 9వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ నాయకుడు శ్యామరెడ్డి ఆరోపించగా ప్రత్యర్థులు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. కరీంనగర్ 58వ డివిజన్లో బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని చెబుతుంటే పోలీసులు తమపై లాఠీచార్జి చేయడం ఏంటని మండిపడ్డారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. 14వ వార్డు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల కృష్ణ చేసుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని 20వ వార్డులో సిపిఎం సిపిఐ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. సిపిఎంకు చెందిన ఏజెంట్ పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఘర్షణకు దిగ్గా వారిని పోలీసులు చెదరగొట్టారు. ఇల్లెందులోని 13వ వార్డులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటగౌడ్ టేకులపల్లి సీఐ సత్యనారాయణ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సీఐ ప్రచారం చేస్తున్నారని వెంకటగౌడ్ ఆరోపించగా తప్పుడు మాటలు మాట్లాడొద్దని సీఐ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి వెళ్లిపోయారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో దొంగ ఓట్ల కలకలం రేపింది. కాంగ్రెస్ అభ్యర్థి ఇసాక్ అనుచరుడు హమీద్ దొంగ ఓట్లు వేసేందుకు 2 అమ్మాయిలను తీసుకువచ్చారని వారిని ప్రత్యర్థులు ఆపడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆందోళనకు దిగ్గా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. భూపాలపల్లిలో పోలింగ్ రోజు ప్రలోభాల పర్వం కొనసాగింది. 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లకు పోల్ చిట్టీలతో పాటు 5,000 చొప్పున పంపిణీ చేస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. సుమారు ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. రామాయంపేట 7వ వార్డులో బీజేపీ నాయకులు డబ్బు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు కలగజేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. కరీంనగర్లోని 28వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కుర్ర తిరుపతి ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కాడు. అతని వద్ద డబ్బును స్వాధీనం చేసుకుని జీపులోకి ఎక్కించి తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అడ్డుపడ్డారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంగుల పోలీసు వాహనంలో నుంచి కార్యకర్తలను లాక్కొని బయటకు తీసుకురావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.